తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు సీఎం. ఆ తర్వాత కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ టూర్లో భాగంగా ఏఐసీసీ పెద్దలను కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. వంశీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఏదైతే ప్రధానంగా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దాంట్లో రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అలాగే మెట్రో విస్తరణ కావచ్చు, మూసీ నది పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాలపైన ఇవాళ ఆయన కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ప్రధానంగా మెట్రో విస్తరణ విషయంలో మనోహర్ లాల్ ఖట్టర్ను, అలాగే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి గడ్కరీని, అలాగే మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రి, ఈ ముగ్గురు కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించేటువంటి కాంక్లేవ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ అంశాలతో పాటు ప్రధానంగా ఏఐసీసీ నేతలను ఇవాళ సాయంత్రం కలిసే అవకాశం ఉందని మనకు ఒక సమాచారం అందుతుంది. ఇవాళనే అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అవకాశం ఉంది. ఆ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రాథమికంగా ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్టయితే ఇటు కేంద్ర మంత్రులతో పాటు అలాగే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అలాగే ఏఐసీసీ నేతలను కూడా కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా ఢిల్లీలో గడపనున్నారు. వంశీ. అశోక్, చూస్తూ ఉన్నాం మంత్రివర్గ విస్తరణపై ఎప్పటి నుంచో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సో మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఈ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉందంటారా? ఇక మనం చూస్తున్నాం ఖచ్చితంగా. అంటే దీనికి సంబంధించినటువంటి చర్చ అయితే ఎప్పుడో ఉంది, కానీ ఇవాళకి మాత్రం ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక కావచ్చు, అలాగే కులగణనకు సంబంధించిన అంశం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ, ఈ అంశాలతో పాటు ప్రత్యేక అసెంబ్లీ కూడా ఈ 6-7 తేదీల్లో నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో 10 తారీఖు నాడు ధర్నా ఉంది కనుక ఇవన్నీ అయిపోయిన తర్వాత మార్చిలో అయితే సెకండ్ కానీ థర్డ్ వీక్ లో మన దగ్గర తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ సెషన్స్ ఉంటాయి కనుక ఆ బడ్జెట్ సెషన్స్ అయిపోయిన తర్వాతనే ఈ కార్యక్రమాలు అన్ని పూర్తయిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే 20 తారీఖు వరకు కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటాలకు సంబంధించినటువంటి అంశమే కీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉండనుంది. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా దానిపైన దృష్టి సారించినట్లుగా ఉంది. ఇది కోటాలో సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అలాగే బడ్జెట్ సెషన్లు అయిపోయిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక అంశం అయితే ముందడుగు పడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.